హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోగు టాక్స్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు టీఎస్పిఎస్సి గ్రూప్ 3 2024 పేపర్ 1 కరెంట్ అఫైర్స్ పేపర్లో 5th క్లాస్లో భాగంగా 65 క్వశ్చన్స్ నుంచి 78th క్వశ్చన్ వరకు డిస్కస్ చేద్దాం. ఈ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేవి మనం ఏ థీమ్స్ చదవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అని తెలియజేయడానికి, మరియు మనం చదివినప్పుడు మనం చదువుతున్న టాపిక్స్ ప్రీవియస్ ఇయర్స్లో వచ్చాయా రాలేవా అని మనం బేరీజ్ వేసుకోవడానికి ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. మనం ఒక సక్సెస్ఫుల్ ఎగ్జామ్ అటెంప్ట్ ఇవ్వడానికి, ఎగ్జామ్లో సక్సెస్ కావడానికి ఈ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ పక్కాగా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. ఓకే, 65th క్వశ్చన్. ఈ క్రింది వ్యాఖ్యల్లో యమునా నదికి సంబంధించి ఏవి సరైనవి అడుగుతున్నారు ఫ్రెండ్స్. యమునా నది యొక్క జన్మస్థానం బందార్ పంచ శ్రేణుల తూర్పు వాలులలో యమునోత్రి హిమానా నది దగ్గర ఉంది. యమునా నది కుడి తీరంలో చంబల్, సోన్, బెట్వా నదులు కలుస్తాయి. యమునా నది ఎడమ తీరంలో హిందన్, రిండ్, సెంగర్ మరియు వరుణ నదులు కలుస్తాయి. యమునా నది మునుపు పశ్చిమంగా ప్రవహించి తర్వాత తూర్పునకు ప్రవాహాన్ని మార్చుకొని ఇప్పటి ప్రవాహంగా గంగా నదిలో కలుస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కరెక్టే ఫ్రెండ్స్, ఎందుకంటే యమునా నది జన్మస్థానం బందార్ పంచ శ్రేణులు. ఈ బందార్ పంచ శ్రేణులు అనేవి ఎక్కడ ఉంటాయంటే ఉత్తరాఖండ్లో ఉంటాయి. ఉత్తరాఖండ్ యూకే అంటారు ఇంగ్లీష్లో షార్ట్కట్లో. నెక్స్ట్, యమునా నది కుడి తీరంలో చంబల్, సోన్ మరియు బెట్వా నదులు కలుస్తాయి. ఓకే, ఇవన్నీ కరెక్టే. బట్ ఇందులో సోన్ ఉంది కదా, సోన్ రివర్ ఎక్కడో కలుస్తుందంటే సోన్ రివర్ గంగా నదిలో కలుస్తుంది, యమునా నదిలో కాదు, గంగాలో కలుస్తుంది. కాబట్టి బి అనేది తప్పు. నెక్స్ట్, యమునా నది ఎడమ తీరంలో హిండాన్ మరియు రిండ్, సెంగార్, వరుణ నదులు కలుస్తాయి. ఎడమ తీరంలో కలుస్తాయి, బట్ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో బట్టి చూసుకుంటే ఇవి వరుస క్రమంలో ఆర్డర్ తప్పు ఫ్రెండ్స్. ఇది ఆర్డర్ తప్పు, బట్ ఇవన్నీ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్సే. ఇక్కడ ఆప్షన్లో ఈ మూడు ఏబిసి అలాగా 3 ఆప్షన్లలో ఏబిబిసిసి ఏడి అలా ఉన్నాయి. 3 ఆప్షన్లు ఇస్తే ఇది రైటే ఫ్రెండ్స్, బట్ కాదు ఇది. యమునా నది మునుపు పశ్చిమంగా ప్రవహించి తర్వాత ప్రవాహాన్ని మార్చుకొని ఇప్పుడు గంగా నదిలో కలుస్తుంది. అంటే అప్పుడేం పశ్చిమంగా ప్రవహించేది, తూర్పు ప్రవహిస్తుంది. ఎందుకంటే ఒక టెక్టానిక్ ఈవెంట్ జరుగుతుంది. ఆ టెక్టానిక్ ఈవెంట్ వల్ల టెక్టానిక్ ఈవెంట్ అంటే భూమి కంపించి భూకంపం రావడం అలాంటి ఒక పెద్ద ఈవెంట్ జరిగింది పురాతన కాలంలో. దానివల్ల ఇది జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఆప్షన్ అయితే లాస్ట్ 4 AD. ఓకే, నెక్స్ట్ 66. ఓకే, రష్యా దేశం చుట్టూ ఉన్న క్రింది సముద్రాలను పరిగణించి వాటిని ప్రైమ్ మెరిడియన్ నుండి తూర్పు దిశగా వైపుకు వరుస క్రమంలో అమర్చండి. ప్రైమ్ మెరిడియన్ బట్టి ఇవి అమర్చమంటున్నారు ఫ్రెండ్స్. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఉన్న క్వశ్చన్స్. అంటే రష్యా గురించి తెలియాలి ఈ క్వశ్చన్ రావాలంటే. ఇది చాలా టఫ్ క్వశ్చనే. బట్ మనం అకార్డింగ్ టు గివెన్ డేటా మనకు ఫస్ట్ బేరెంట్స్ సముద్రం వస్తుంది, తర్వాత కారా సముద్రం, తర్వాత లాప్టేవ్ సముద్రం, తర్వాత బియరింగ్ సముద్రం వస్తుంది. సో ఇక్కడ ఆప్షన్ పరంగా చూస్తే ఫస్ట్ది BDCA. ఓకే, ఇలాంటి రాయల్ అట్లాస్ ఇలాంటి బుక్ పెట్టుకొని చదవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ 67. ఓకే, 67. తెలంగాణలోని సత్మాలా శ్రేణి తెలంగాణలో ఏ పూర్వపు జిల్లా గుండా వెళ్తుంది? ఇక్కడ సత్మాలా శ్రేణి పూర్వపు ఆదిలాబాద్ గుండా వెళ్తుంది ఫ్రెండ్స్. డైరెక్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 68. ఈ క్రింది వాక్యాన్ని పరిగణించండి. బెలారస్ దేశము తన సరిహద్దు 5 దేశాలతో పంచుకుంటుంది. కరెక్టే ఫ్రెండ్స్. ఇది రష్యా, ఉక్రెయిన్, పోలాండ్, లిథువేనియా అండ్ లాట్వియా 5 దేశాలు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్టే ఫ్రెండ్స్. దూరం పరంగా బెలారస్ కీవ్ చాలా సమీపంలో పొరుగు రాజధాని నగరం. దూరం పరంగా కీవ్ అనేది 580 కిలోమీటర్లు వస్తుంది. ఈ లిథువేనియా క్యాపిటల్ అయిన విల్నస్ అనొచ్చు ప్రొనౌన్సియేషన్లో. అది తక్కువ 215 వస్తుంది, 215 km వస్తుంది. కాబట్టి దూరం పరంగా బెలారస్కు కీవ్ సమీపంలో కాదు, విల్నిన్స్ అనేది సమీపంలో ఉంటుంది. కాబట్టి తప్పు. ఓకే, నెక్స్ట్ బెలారస్ రాజధాని అయినటువంటి మిన్స్క్ ప్రిపెట్ నదీ తీరంలో ఉంది. ఇది కాదు ఫ్రెండ్స్. నెక్స్ట్, బెలారస్ ఉక్రెయిన్ సరిహద్దు పొల్యూషన్ లోతట్టు
ప్రాంతంలో ఉంటుంది. ఇది రైటే. పొల్యూషన్ నది పరివాహక ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ ఏ మరియు డీనే కరెక్ట్ ఫ్రెండ్స్. ఆప్షన్ 4. నెక్స్ట్ 69. ఇది ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న కొండల గురించి. ఇవి ఎక్కడి నుంచి నార్త్ టు సౌత్ అంటే ఉత్తరం నుంచి దక్షిణం వైపు అమర్చమని అంటున్నారు. ఓకే, కొండలు మిరీ కొండలు, మిష్మి కొండలు, డాఫ్లా కొండలు, అబోర్ కొండలు ఇవి అమర్చుకుంటూ వస్తే ఇవన్నీ అరుణాచల్ ప్రదేశ్లోనే ఉంటాయి. అరుణాచల్ ప్రదేశ్ ఏపీ అంటారు కదా, అరుణాచల్ ప్రదేశ్లో ఉంటాయి. మొదటగా డాఫ్లా నార్త్ నుంచి కాబట్టి పైన డాఫ్లా, తర్వాత మిరీ, తర్వాత అబోర్, తర్వాత మిష్మి. సో ఆప్షన్ ఏది వస్తుంది ఫ్రెండ్స్? 69ది చూడండి, బీడీఏసి 4th కరెక్ట్. ఓకే. 70. నార్వెస్టర్లు అనేవి ప్రాంతీయంగా వేసవి సాయంకాలాల్లో ఏర్పడే భయంకరమైన ఉరుములతో కూడిన గాలివానలు. ప్రాంతీయంగా వీటిని అస్సాంలో ఏమని పిలుస్తారు ఫ్రెండ్స్? ఇక్కడ ఆప్షన్లు కాలబైశాఖి, బార్దోయిసిలా, లు, పుర్బ్యూ. ఓకే, కాలబైశాఖి అనేది వెస్ట్ బెంగాల్లో వస్తుంది ఫ్రెండ్స్. బార్దోలిస్ అనేది అస్సాంలో, లు అనేది ఇవి హాట్ విండ్స్ నదరన్ ప్లేన్స్లో వస్తాయి, అంటే రాజస్థాన్, గుజరాత్ ఆ పైన భాగంలో వస్తుంటాయి. నెక్స్ట్ పుర్బియా అనేది మాన్సూన్ విండ్స్, నార్థన్ ఇండియాలో మాన్సూన్ విండ్స్. సో ఇక్కడ అస్సాంలో అడిగారు కాబట్టి కాలబైశాఖి, బార్దోలిస్ రెండు వస్తాయి. బట్ ఓన్లీ అస్సాంలో అంటే బార్దోయిసిలా మాత్రం ఇక్కడ ప్రాపర్ ఆన్సర్ ఫ్రెండ్స్. సో 2. నెక్స్ట్ 71 ఫ్రెండ్స్. ఇది మన సోషియో ఎకనామిక్ అవుట్లుక్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఒక్క నిమిషం. ఈ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ క్వశ్చన్ 72 అనేది సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నుంచి క్వశ్చన్. తెలంగాణ రాష్ట్రం అంటే నిశ్చితం, ఇది అసెషన్ రీజన్ టైపు. నిశ్చితం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014-15లో 131 లక్షల ఎకరాలు ఉంటున్న పంటల స్థూల విత్తన విస్తీర్ణం 2021-22 నాటికి 198 లక్షలకు భారీగా పెరిగింది. దానికి కారణం ఏమంటున్నారంటే విస్తీర్ణంలో ఈ పెరుగుదల ప్రధానంగా కొత్త నీటిపారుదల ప్రాజెక్టులో ప్రణాళికాబద్ధమైన పెట్టుబడులు, ఇప్పటికే ఉన్న నీటిపారుదల వ్యవస్థల పునరుద్ధరణ మరియు ప్రభుత్వం అమలు చేసిన క్రమబద్ధమైన సేకరణ విధానాల కారణంగా జరిగింది. ఇక్కడ ఫ్రెండ్స్ తెలంగాణ వచ్చే నాటికి 131 లక్షల ఎకరాల పంట విత్తన విస్తీర్ణం ఉండే, అది 198 అయింది. ఇది రీసెంట్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లెక్కల ద్వారా తెలుస్తుంది. ఇది కరెక్టే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ విస్తీర్ణానికి కారణాలు కొత్త ప్రాజెక్టులు, ప్రణాళికాబద్ధమైన పెట్టుబడులు, ధాన్యం కొనుగోలు, ఇలాంటి కారణాలు. ఇక్కడ ఏ మరియు బి కరెక్టే. ప్లస్ ఏకి ఇది కరెక్ట్ కారణమే కాబట్టి ఏ ఆప్షన్ 2. 73rd క్వశ్చన్. భూ వాతావరణానికి సంబంధించి క్రింది వానిలో సరైనవి ఏవి? ట్రోపో ఆవరణం వద్ద గాలి ఉష్ణోగ్రత భూమధ్య రేఖ దగ్గర కంటే ధృవాల వద్ద ఎక్కువగా ఉంటుంది. ఇది తప్పు ఫ్రెండ్స్. ట్రోపో ఆవరణం వద్ద ఉష్ణోగ్రత భూమధ్య రేఖ కంటే ధృవాల వద్ద కాదు, ధృవాల వద్ద -40 లాగా ఉంటుంది. ఈ ఈక్వేటర్ వద్ద -80 ఉంటుంది. ఈక్వేటర్ అంటే అదే భూమధ్య రేఖ దగ్గర, కాబట్టి ఇది తప్పు స్టేట్మెంట్. వాతావరణంలో ఎక్కడైనా అతి తక్కువ ఉష్ణోగ్రతలు ఎక్సో ఆవరణలో ఉంటాయి. అతి తక్కువ వాతావరణం ఎక్సో ఆవరణలో ఉంటాయి. థర్మో ఆవరణలో ఉష్ణోగ్రతలు 1000 కంటే ఎక్కువ ఉంటుంది, 1200 వరకు ఉంటాయి ఫ్రెండ్స్. 1200 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉంటాయి. స్ట్రాటో ఆవరణలో ముందుగా ఉష్ణోగ్రతలు ఎత్తుకు వెళ్ళే కొద్ది తగ్గి తర్వాత భారీగా పడతాయి. స్ట్రాటో ఆవరణం స్టార్టింగ్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో అంత అలా ఉండదు, నార్మల్గా పెరుగుతుంటుంది. ఇలా రైజ్ అనీవెన్గా ఉండదు. అసలు ఒకసారి ఈ ఆవరణాలు చూసుకుందాం, కింద నుంచి చూద్దాం. కింద ట్రోపో ఆవరణం ఉంటుంది. నెక్స్ట్ స్ట్రాటో ఆవరణం ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మీసో ఆవరణం ఉంటుంది, తర్వాత థర్మో ఆవరణం ఉంటుంది. నెక్స్ట్ ఫైనల్గా ఎగ్జో. ట్రోపో, స్ట్రాటో, మీసో, థర్మో, ఎగ్జో. ఇది ఒక ఆర్డర్. మధ్యలో ప్రతి లేయర్కు ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ బి అండ్ సి ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్ 74. 2001 జనాభా లెక్కల ప్రకారం ఈ క్రింది జిల్లాల జట్లను మొత్తం
కార్మికులతో మొత్తం సాగుదల శాతం వారీగా, అంటే మొత్తం లేబర్లో కార్మికుల సాగుదారులు అంటే వ్యవసాయ కార్మికుల పర్సంటేజ్ అడుగుతున్నా ఫ్రెండ్స్. డిసెండింగ్ ఆర్డర్ అంటే పెద్ద నుంచి చిన్న వరకు ఫ్రెండ్స్, ఇలా తగ్గుదల. ఇక్కడ ఆప్షన్ మన సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారం, సెన్సస్ ప్రకారం ఆప్షన్ 3 ఆదిలాబాద్, వికారాబాద్, కొమరంభీం, నాగర్ కర్నూల్. ఇది డేటా ఓరియంటెడ్ క్వశ్చన్ ఫ్రెండ్స్. దీనికి ఎక్స్ప్లెనేషన్ పెద్దగా ఏమి ఉండదు, మనం చదువుకోవాలి. 75వ క్వశ్చన్, జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అంటారు, ఇలా ఫేమస్ ఎక్కువ ఇది. ఈ క్రింది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం జాతీయ మరణాల రేటు 5 సంవత్సరాల పిల్లల్లో అండర్ 5 మోర్టాలిటీ రేటు ఎక్కువగా ఉంది? ఇక్కడ ఆప్షన్ అయితే త్రిపుర ఫ్రెండ్స్, త్రిపుర. ఇక్కడ ఇండియాది 41 ఉంటుంది, అస్సాంది 45 ఉంటుంది, మణిపూర్ 34 ఉంటుంది. ఇక్కడ ఆప్షన్ త్రిపుర కాదు, అస్సాం 45 ఉంది. అస్సాం ఫ్రెండ్స్ ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్ 76వ క్వశ్చన్, రామ్సార్ చిత్తడి నేలలు అంటే ఏం లేదు ఫ్రెండ్స్. మన వాతావరణంలో రకరకాల నేలలు ఉంటాయి. ఈ చిత్తడి నేలలు అంటే ఎప్పుడు వాటర్తో నిండి వాటర్ అంటే పూర్తిగా కాకుండా క్రమబద్ధంగా వాటర్ ఉండి భూములు సారవంతంగా ఉంటాయి. కొన్ని రకాల పంటలకు బాగా అనుగుణంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన వరికి ఇలాంటి రామ్సార్ సైట్లు మన వాతావరణానికి చాలా మంచివి. వీటి గురించి రామ్సార్ కన్వెన్షన్ జరుగుతుంది. మన రామ్సార్ డేగా February 2ను ఫైండ్ అవుట్ చేస్తాం. రామ్సార్ అనేది ఇరాన్లో ఒక సిటీ, అక్కడ ఒప్పందం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఇచ్చిన చిత్తడి నేలలు మరియు రాష్ట్రం, నంజరాయన్ పక్షి అభయారణ్యం. నంజరాయన్ అంటేనే అది తమిళనాడు పేరులా ఉంది, తమిళనాడు. నక్తి పక్షి అభయారణ్యం, ఇది బీహార్లో ఉంటుంది ఫ్రెండ్స్. తావా ఎక్కడ ఉంటుందంటే ఫ్రెండ్స్, మధ్యప్రదేశ్లో ఉంటుంది. అంకసముద్ర పక్షి సంరక్షణ కేంద్రం కర్ణాటక. ఓకే, ఆప్షన్ అనేది 4 ఆప్షన్ ఇక్కడ. ఇలా ఫేమస్ రీసెంట్గా న్యూస్లో ఉన్న చిత్తడి నేలలు కనుక్కోవాలి. మనకి ఇప్పటివరకు ఎన్ని చిత్తడి నేలలు ఉన్నాయి ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. ఇది నేను కూడా చిత్తడి నేలల మీద ఒక క్లాస్ చెప్తా. నెక్స్ట్, సమ్మతి వయసు బిల్లు, ఏజ్ ఆఫ్ కన్సెంట్ బిల్, అంటే మ్యారేజ్కి సరిపడే ఏజ్ ఇది. అప్పట్లో చాలా తక్కువగా ఉంటుండే, పూర్వకాలంలో బాల్య వివాహాలు అవుతుండే. బ్రిటిష్ వాళ్ళు వచ్చాక ఈ ఏజ్ని బాల్య వివాహాలు రద్దు చేసి క్రమక్రమంగా ఒక ఏజ్ అనేది పెంచుకుంటూ వచ్చారు. స్టార్టింగ్లో 10 ఉండే, 10 to 12 ఈ బిల్ ద్వారా. ఏదైతే ద ఏజ్ ఆఫ్ కన్సెంట్ 1891 బిల్ ఉందో దీని ద్వారా 10 నుంచి 12కి పెంచారు. ఈ బిల్లు రావడానికి ముఖ్యమైన వాళ్ళలో బెహ్రామ్జీ మల్బరీ అనే ఒక సోషియో నేషనల్ మూమెంట్లో ఉన్న ఒక యాక్టివిస్ట్. ఓకే, ముఖ్య కారణమైన. నెక్స్ట్ 78 సరికాని జతను గుర్తించండి. ఈ తెగలకు సంబంధించిన క్వశ్చన్. తెగ వాళ్ళ జానపద నృత్యం. బోడు వాళ్ళకు జాగురాంబ, కరెక్టే ఫ్రెండ్స్. గోండు గడ్డినాటి, సంతాల్ బుడిగాలి, గుజ్జర్ బకర్వాలా మాంగు. ఇక్కడ గోండులకు గడ్డినాటి కాదు ఫ్రెండ్స్, గోండులు గుస్సాడి మన దగ్గర ఉంటారు, గోండులు గుస్సాడి. గడ్డినాటి ట్రైబు అని ట్రైబే చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే, గడ్డినాటి ట్రైబు హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. గోండు మన దగ్గర కూడా ఉంటారు, సెంట్రల్ ఇండియాలో ఉంటారు ఎక్కువగా వీళ్ళు.